నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, సున్నితమైన అంశం గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. చిన్న పిల్లలకు అంటే ముఖ్యంగా 5 ఏళ్ల లోపు వారికి తమ మనసులోని భావాలను ఎలా పరిచయం చెయ్యాలో ప్రేమగా మాట్లాడుకుందాం. అవును, ఇది నిజంగా చాలా ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా. ఉపాధ్యాయులకు ఇదొక అందమైన కథలాంటి మార్గదర్శిగా ఉంటుందని నా ఆశ. ఈ ప్రయాణంలో పిల్లలు భావాలను అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. అంటే పిల్లలు ఆ చిన్న వయసులోనే భావాలను పసిగట్టడం చాలా అవసరం. వారు ఎలా ఫీలవుతున్నారో చెప్పగలిగితే వారి ప్రవర్తన చాలా ఆప్యాయంగా, స్థిరంగా ఉంటుంది. అవును, నిజమే. అయితే ముందుగా మనం సాధించాల్సిన సామర్థ్యాలు ఏమిటో చూద్దాం. ఇందులో మనం సాధించాల్సిన సామర్థ్యాలు చాలా చిన్నవిగా ఉండాలి. అంటే పిల్లలు తమ భావాలను సులభంగా గుర్తించడం, అలాగే వాటిని ఇతరులతో పంచుకోవడం లాంటివి అన్నమాట. ఎంత చక్కగా చెప్పారు. మరి మనం చేయబోయే తదుపరి అంశం కృత్యం పేరు. ఇది వింటేనే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఈ కృత్యం పేరు భావాలను గుర్తించండి, గీయండి మరియు పంచుకోండి. పేరు చాలా బాగుంది. ఇక 3వ శీర్షిక కింద కావలసిన వస్తువులేమిటో చూద్దాం. అవేంటో నేను ఊహించవచ్చా? ఆ భావాలను తెలిపే కార్డులు, కాగితాలు. అవును, సరిగ్గా చెప్పారు. కావలసిన వస్తువులేంటంటే భావాలను తెలిపే కార్డులు, కాగితం, రంగులు మరియు ముఖచిత్రాలు అంతే. చాలా సులభంగా దొరికేవే కదా. సరే, ఇక వయస్సు 3 నుండి 4 సంవత్సరాల పిల్లలతో ఈ ఆట ఎలా ప్రారంభించాలో చూద్దాం. ఉపాధ్యాయులు ఇదంతా ఒక కథలాగా మృదువుగా చెప్పాలి కదా. అవును, ముందుగా పిల్లల దగ్గర ప్రేమగా కూర్చుని ఆ భావాలు తెలిపే కార్డులు వాళ్ళకి చేతికివ్వాలి. ఇచ్చి ఊరుకోకుండా వాళ్ళని చిన్న చిన్న ఆసక్తికరమైన ప్రశ్నలు అడగాలి. ఉదాహరణకు, చేతిలో ఉన్న ఇష్టమైన తీపి మిఠాయి కింద పడిపోతే ఎలా అనిపిస్తుంది? లేదంటే తాతయ్య ఇంటికొస్తే ఎలా ఉంటుంది అని కూడా నవ్వుతూ అడగవచ్చు. లేదా ఎవరైనా బహుమతిస్తే ఎంత ఆనందం వస్తుంది అని అడగాలి. ఖచ్చితంగా ఆయా పరిస్థితులకు తగిన కార్డును పిల్లలు ఎంచుకునేలా చేసి, ఆ భావాన్ని వాళ్ల ముఖంలో స్వయంగా చేసి చూపించమని ఎంతో ఆప్యాయంగా అడగాలి. భలే సరదాగా ఉంటుంది కదా పిల్లలు అలా రకరకాల ముఖాలు పెడుతుంటే. సరే, ఇక వయస్సు 4 నుండి 5 సంవత్సరాల పిల్లల కోసం తదుపరి విభాగాన్ని చూద్దాం. ఈ పిల్లలు కొంచెం పెద్దవాళ్లు కదా. అవును, ఈ వయస్సు పిల్లలకు ముఖచిత్రాలు మరియు వేరువేరు పరిస్థితులను మనం ఇవ్వాలి. అంటే వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో ఊహించి గీయాలా? అవును, ఆయా సందర్భాల్లో వాళ్ళకి కలిగే భావాలను ఆ ముఖచిత్రాల మీద రంగులతో గీయమని ఎంతో ప్రేమగా చెప్పాలి. వాళ్లలా గీసిన తర్వాత ఆ ఉపాధ్యాయులు వాళ్లతో దాని గురించి మాట్లాడాలా? ఖచ్చితంగా మాట్లాడాలి. వాళ్ళు ఆ బొమ్మలు ఎందుకు గీశారో, ఆ భావం ఎందుకు కలిగిందో కూర్చుని ముచ్చటించాలి. ఇది వాళ్ల ఆలోచనా విధానాన్ని ఎంతగానో పెంచుతుంది. ఎంత బాగుందో! ఈ చిన్న ఆట ద్వారా పిల్లలు తమ భావాలను ఎంత అందంగా అర్థం చేసుకుంటారో కదా. నిజమే, ఇలాంటి ఆటలు వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఇతరుల మనసును అర్థం చేసుకునే గొప్ప లక్షణం కూడా అలవడుతుంది. ఉపాధ్యాయులకు ఈ విశ్లేషణ ఎంతో సంతోషాన్నిస్తుందని నమ్ముతున్నాను.